హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి సిఎస్ఐఆర్లో సిఎల్ఆర్ఐ అండి, సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి చాలా మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇవి ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమి కావండి, అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఏ స్టేట్ వాళ్ళు సరే, ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఏంటంటే సిఎస్ఐఆర్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కెరియర్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి కెరియర్స్లో ఇలా ఓపెన్ అవుతుంది. కింద స్క్రోల్ చేసుకుంటే కరెంట్ ఓపెనింగ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇందులో మీరు ఇక్కడ చూసుకోవచ్చు రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ 1 అని చెప్పేసి 41 పోస్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే 41 పోస్టులు అయితే ఉన్నాయి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 01/2025. ఓకేనా, మీకు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ కింద ఏంటంటే అప్లై చేసుకోవడానికి లింక్ కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఓకేనా, ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏంటంటే దీంట్లో మనకి అప్రాక్సిమేట్లీ పర్ మంత్ శాలరీ చూడండి 38,483 రూపీస్ వస్తుంది. అంటే 38,483 రూపాయలు మనకి నెలకి వచ్చే జీతం అండి. ఓకేనా, ఇది మనకి టెక్నీషియన్ పొజిషన్స్ మాట. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటని కూడా మీకు ఒక వీడియో కూడా చేసి పెట్టాను. కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అనేవి క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసుకునే ముందు ఏంటంటే నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి, ఇంకా నోటిఫికేషన్స్ ఏమైనా రిలీజ్ అయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేయడానికి ట్రై చేస్తాను. మీ నుండి ఒక చిన్న లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసినట్టయితే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ సిఎస్ఐఆర్లో సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి రిలీజ్ అయింది. డేట్ చూసుకున్నట్టయితే 16th January 2025 అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు సిఎస్ఐఆర్ స్ట్రిట్ టు హ్యావ్ ఏ వర్క్ ఫోర్స్ విచ్ రిఫ్లెక్ట్ జనరల్ బ్యాలెన్స్. అంటే ఏంటంటే దీనికి అర్థం ఏంటంటే ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నాం, దీనికి అప్లై చేసుకోవచ్చు అని. అంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మేము ఉమెన్ క్యాండిడేట్స్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాం, అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ కండిషన్స్ కూడా మనకి నోటిఫికేషన్లో ఇచ్చారన్నమాట. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 17th January 2025 ఆల్రెడీ మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. అలాగే లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 16th February 2025 అయితే మనకి లాస్ట్ డేట్ అండి. ఈ డేట్స్ లోపు మనం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా మీరేం పంపించాల్సిన అవసరం లేదు. ఇవ్వండి ఆన్లైన్ అప్లికేషన్ అండి, ఇది ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కాదు. ఇక్కడ మనకి చిన్న నోట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ అప్లయింగ్ ఆన్లైన్ ది క్యాండిడేట్స్ షుడ్ కీప్ ఏ సాఫ్ట్ కాపీ. ఏంటంటే మీరు ఏదైతే అప్లికేషన్ వస్తుందో అది సాఫ్ట్ కాపీ మీ దగ్గర పెట్టుకోవాలి. దే షుడ్ నాట్ సెండ్ ఎనీ హార్డ్ కాపీ. మీరు ఏ హార్డ్ కాపీ కూడా మీరు ఏం పంపించవసరం లేదు. రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళే మిమ్మల్ని కన్సల్ట్ చేస్తారు హార్డ్ కాపీస్ పంపించాలి. ఓకేనా, రిక్వైర్మెంట్ లేకపోతే అసలు మీరు ఏం పంపించాల్సిన అవసరం లేదు. వాళ్ళు కన్సల్ట్ చేయకపోతే మీరు ఏం పంపించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు పోస్ట్ ఆల్రెడీ చెప్పాను కదా, టెక్నీషియన్స్ అండి. 41 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారంటే ఇనీషియల్గా మీకు బేసిక్ శాలరీ 19,900. నేను చాలా నోటిఫికేషన్లో చెప్పినప్పుడు బేసిక్ శాలరీ అని చెప్పి మెన్షన్ చేసి చెప్తాను. ఓకేనా, బేసిక్ శాలరీ మనకి 19,900 ఇచ్చినట్టయితే మనకి గ్రాస్ శాలరీ ఎంత వస్తుందో చూడండి. అప్రాక్సిమేట్లీ 38,000 వస్తుందన్నమాట. అది బేసిక్ శాలరీకి గ్రాస్ శాలరీకి డిఫరెన్స్ అనమాట. అంటే మీకు ఏ అని హెచ్ఆర్ఏ అని చెప్పేసి ఇంకా అలవెన్సెస్ చాలా కూడా యాడ్ అవుతుంటాయి. అలాగే ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎస్ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి వచ్చేసి 10 ఇయర్స్ అయితే ఉంటుందండి. ఇప్పుడు మనకి వేకెన్సీ డీటెయిల్స్ చెప్పుకునే ముందు ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా వినండి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అది కాకపోతే కొద్దిగా స్కిప్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ మీరు ఏదైనా డౌట్ అడిగే ముందు ఎలా అడుగుతారంటే ఫస్ట్ పోస్ట్ కోడ్ చూసుకోండి. ఓకేనా, ఇది టీసీ
2501 అండి. ప్రతి దానికి పోస్ట్ కోడ్ డిఫరెంట్‌గా ఉంటది. ఓకేనా? మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డౌట్ ఉంటే ఈ పోస్ట్ కోడ్ TC2501 పోస్ట్‌కి నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది. నేను దీనికి అప్లై చేయొచ్చా లేదా? ఇట్లా డౌట్ అడిగితే మీకు ఫాస్ట్‌గా నేను రిప్లై ఇవ్వడానికి అవుతుందన్నమాట. ఓకేనా? డైరెక్ట్‌గా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడిగి నేను ఎలిజిబులా కాదా అంటే నోటిఫికేషన్ మొత్తం మళ్ళీ చదవాలి. ఎందుకంటే నంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ చూస్తున్నాం కాబట్టి అది అంతగా గుర్తుండదు. ఓకే. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇన్‌స్ట్రుమెంటేషన్ మెకానిక్ అలాగే ఎలక్ట్రానిక్ మెకానిక్ అండి. మనకి పోస్టులు చూసుకున్నట్టయితే 2 పోస్టులున్నాయి. ఒకటి యూఆర్ కేటగిరీకి ఇచ్చారు. యూఆర్ అంటే ఓపెన్ కేటగిరీ ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకోటొచ్చేసి ఓబీసీ మాట. దీనికి ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు. అంటే 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి 18 ఇయర్స్ నుంచి 31 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో ఎవరైతే ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ చేసిన వాళ్ళుంటారో, లేదనుకుంటే ఎలక్ట్రానిక్ మెకానిక్ చేసిన వాళ్ళుంటారో, వాళ్ళెవరైనా సరే ఈ పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చు. లేదు నేను ఐటీఐ చేయలేదు. 10th ఒక్కటే చేశానంటే వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ కావాలి. 10th చేస్తూ ఐటీఐ అవసరం లేదు గానీ 3 ఇయర్స్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ గాని, ఎలక్ట్రానిక్ మెకానిక్ గాని ఏదైనా ప్రైవేట్ అండర్ సెక్టార్స్‌లో గాని, పబ్లిక్ అండర్ సెక్టార్స్‌లో గాని మీరు రెగ్యులర్‌గా చేస్తూ ఆ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా కావాలి. ఓకేనా? ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే మీరు ఈ పొజిషన్‌కి 10th క్లాస్‌తో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఈ ఐటీఐతో అప్లై చేస్తున్నోళ్ళకి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. బట్ 10th క్లాస్‌తో అప్లై చేస్తేనే మీకు ఎక్స్‌పీరియన్స్ కావాలి. ఐటీఐతో అప్లై చేస్తే మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి TC2502 ఓకేనా? ఈ విధంగా మీరు పోస్ట్ కూడా చెక్ చేసుకోండి. అక్కడ 2501 ఇదొచ్చేసి 2502 అండి. దీనికొచ్చేసి మనకి పోస్ట్ చూసుకున్నట్టయితే లాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్‌లోని 7 పొజిషన్స్ ఉన్నాయి. 7 కూడా మనకి కేటగరీ వైస్‌గా డివైడ్ చేసి ఇచ్చారన్నమాట. ఓపెన్ కేటగరీకి ఒకటి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొకటి, ఎస్సీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకొచ్చేసి 2 అలాగే ఓబీసీలో పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి 1 ఓకేనా? ఏజ్ లిమిట్ కూడా అట్లానే ఇస్తారన్నమాట. 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఓపెన్ కేటగరీకి అప్లై చేసుకుంటారు. 31 ఇయర్స్ వరకు ఓబీసీ వాళ్ళకి, 33 ఇయర్స్ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి, అలాగే 41 ఇయర్స్ ఫర్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ మాట. ఓకేనా? ఇది ఏజ్ లిమిట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ప్లస్ ఐటీఐలో లాబొరేటరీ అసిస్టెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదు 10th క్లాస్‌తో అప్లై చేసుకున్నట్టయితే మీకు 3 ఇయర్స్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా కావాలి సేమ్ ఫీల్డ్‌లో. ఓకేనా? ఇక్కడ చూడండి 3 ఇయర్స్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ లెదర్స్ గాని, లెదర్ కెమికల్స్ గాని, లేదా వేస్ట్ వాటర్ అనాలిసిస్ అంటే ఈటీపీస్ అంటారు. కెమికల్ ప్లాంట్‌లో ఎవరైనా వర్క్ చేస్తే వాళ్ళకి ఐడియా ఉంటుందన్నమాట. ఈటీపీస్‌లో వర్క్ చేసిన వాళ్ళకి. ఓకేనా? అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి TC2503 చూసుకున్నట్టయితే రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్‌కి 3 పోస్టులు ఉన్నాయండి. ఏజ్ లిమిట్ అనేది సేమ్. ప్రతి దానికి ఏజ్ లిమిట్ అనేది సేమ్. నేను ఇంక ఏజ్ లిమిట్ ఎక్స్‌ప్లెయిన్ చేయను. ఏజ్ లిమిట్‌లో ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. కింద కామెంట్ బాక్స్‌లో మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఇంక ఏజ్ లిమిట్ స్కిప్ చేస్తాను. ఇంక నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం లేదు. దీనికొచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th ప్లస్ ఐటీఐలో రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఒకటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండి. ప్రతి దానికి కూడా 10th ప్లస్ ఐటీఐ ఉండాలి. ఐటీఐతో అప్లై చేస్తే ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఒకవేళ 10థ్‌తోనే మీరు అప్లై చేసుకున్నట్టయితే 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ రిలవెంట్ ఫీల్డ్‌లో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అంటే మనకి 10th క్లాస్‌తో అప్లై చేసుకోవచ్చు. ఐటీఐతో కూడా అప్లై చేసుకోవచ్చు. 10థ్‌తో అప్లై చేస్తే మీకేంటంటే 3 ఇయర్స్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్‌లో వర్క్ చేసినట్టుగా మీకు ఏంటంటే సర్టిఫికేట్ అనేది కావాలన్నమాట. ఇప్పుడు ఎవరైతే మనకి ఏసీ టెక్నీషియన్స్ ఉంటారో ప్రైవేట్‌గా వర్క్ చేస్తూ ఉంటారన్నమాట. 10th తర్వాత జాయిన్ అయినోళ్ళు ఉంటారు. అండ్ ఐటీ తర్వాత జాయిన్ అయినోళ్ళు ఉంటారు. ఆళ్ళు వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది తెచ్చుకున్నారనుకోండి దీన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అట్లాగా. నెక్స్ట్ వచ్చేసి TC2504లో మనకి డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్ అండి. దీనికి 2 పోస్టులయితే ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ప్లస్ ఐటీఐలో ఎవరైతే డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్ చేసిన వాళ్ళుంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఒకవేళ మీరు 10th క్లాస్‌తో అప్లై చేసుకున్నట్టయితే 3 ఇయర్స్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే సరిపోతుంది. దీనికి ఇక్కడ ఐటీఐ అవసరం లేదు. ఓకేనా? 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఐటీఐ అవసరం లేదు. ఎక్స్‌పీరియన్స్ లేకపోతే ఐటీఐ అవసరం. ఓకేనా? అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫిజియోథెరపీ అండి. 10th ప్లస్ ఐటీఐలో ఎవరైతే ఫిజియోథెరపీ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. 10th తర్వాత 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు ఫిజియోథెరపీ పోస్ట్‌కి. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th ప్లస్ ఐటీఐలో ఎవరైతే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదు 10th ప్లస్ 3 ఇయర్స్ ఐటీఐలో మీకు ఏదైతే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్‌గా వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్ అండి. 10th ప్లస్ ఐటీఐలో ఎవరైతే నర్సింగ్ చేసిన వాళ్ళు గాని, లేదంటే మిడ్ వైఫ్ ట్రేడ్ చేసిన వాళ్ళు అంటారు గాని, వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఏమి అవసరం లేదు. లేదు నేను ఐటీఐ చేయలేదు 10th క్లాస్‌తో అప్లై చేస్తానంటే 10th క్లాస్‌తో అప్లై చేసినట్టయితే మీకు 3 ఇయర్స్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ జనరల్ నర్సింగ్ గాని, మిడ్ వైఫ్ ఇన్ మినిస్ట్రీ అండ్ డిపార్ట్మెంట్ అంటే ఏదైనా పబ్లిక్ అండర్ సెక్టార్స్‌లో గాని, లేదంటే ఆర్గనైజేషన్స్‌లో గాని మీరు ఏదైనా
ఈ ఇన్‌స్టిట్యూట్స్‌లో గాని వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది 3 ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు మాట. ఓకేనా. 10థ్ ప్లస్ 3 ఇయర్స్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా కావాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాటరింగ్ హాస్పిటాలిటీ అసిస్టెంట్ అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10థ్ ప్లస్ ఐటీఐలో ఎవరైతే క్యాటరింగ్ చేసిన వాళ్ళు ఉంటారో, లేదంటే హాస్పిటాలిటీ అసిస్టెంట్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ యానిమల్ హ్యాండ్లింగ్ అండ్ బ్రీడింగ్ అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా సేమ్ 10థ్ ప్లస్ ఐటీఐలో ఎవరైతే రిలవెంట్ ఫీల్డ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీసీ 2510 పోస్ట్ కూడా చూసుకున్నట్టయితే హౌస్ కీపర్ ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్ అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10థ్ ప్లస్ ఐటీఐలో ఎవరైతే హౌస్ కీపరింగ్ చేసిన వాళ్ళు ఉంటారో, లేదంటే ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్‌గా వర్క్ చేసిన వాళ్ళు అంటే ఎవరైతే ఆ రిలవెంట్ ట్రేడ్‌లో చేసిన వారు ఉంటారో కోర్సు వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే 10థ్ క్లాస్ ఒకటే చేసి 3 ఇయర్స్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ హౌస్ కీపింగ్ గాని, లేదంటే ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్‌గా మీకు వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరే ఈ పొజిషన్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫార్మసిస్ట్. ఎవరైతే 10థ్ క్లాస్ ప్లస్ ఐటీఐలో ఫార్మసిస్ట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే ఈ రిలవెంట్ ట్రేడ్‌కి మీరు అప్లై చేసుకోవచ్చన్నమాట. ఓకేనా. ఐటీఐలో ఆ రిలవెంట్ ట్రేడ్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ మెయింటెనెన్స్ అండి. ఎవరైతే 10థ్ క్లాస్ ప్లస్ ఐటీఐలో కంప్యూటర్ హార్డ్‌వేర్ అండ్ నెట్వర్క్ మెయింటెనెన్స్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే ఈ పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఒకటే పొజిషన్ ఇచ్చారు. చూసుకోండి. ఇక్కడ నెట్వర్క్ మెయింటెనెన్స్‌కి 2 పొజిషన్స్ ఇచ్చారు. 2 కూడా మనకేంటంటే 10థ్ క్లాస్ ప్లస్ ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ హార్డ్‌వేర్ అండ్ నెట్వర్క్ మెయింటెనెన్స్ ట్రేడ్ కంపల్సరీగా చేసుండాలన్నమాట. అండ్ లేదు అనుకుంటే 10థ్ క్లాస్ ప్లస్ ఐటీఐలో నేను కంప్యూటర్ హార్డ్‌వేర్ అండ్ నెట్వర్క్ మెయింటెనెన్స్ ట్రేడ్ చేయలేదు అనుకుంటే 10థ్ క్లాస్‌తో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 10థ్ క్లాస్ ఆర్ ఈక్వివాలెంట్ విత్ సైన్స్ సబ్జెక్ట్. ప్రతి ఒక్కరికి 10థ్‌లో సైన్స్ సబ్జెక్ట్ అనేది కామన్‌గా ఉంటది. విత్ మినిమమ్ 55% మార్క్స్ అండ్ 3 ఇయర్స్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలండి. 3 ఇయర్స్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎందులో ఉండాలంటే మీకు ఇక్కడ చూడండి కంప్యూటర్ హార్డ్‌వేర్ అండ్ నెట్వర్క్ మెయింటెనెన్స్‌లో ఎవరైనా ఇప్పుడు చూడండి 10థ్ క్లాస్ తర్వాత కొంతమంది కంప్యూటర్ షాప్స్ పెట్టుకుంటారు. కొన్ని ఆర్గనైజేషన్‌లో నెట్వర్కింగ్ వర్క్‌కి వెళ్తూ ఉంటారన్నమాట. ఓకేనా. ఐటీ రిలేటెడ్‌గా మీరు వర్క్ చేస్తూ ఉంటారు. ఆ ఆర్గనైజేషన్స్‌లో మీరు ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారనుకోండి. ఒక 3 ఇయర్స్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ తెచ్చుకున్నట్టయితే మీరు ఈ పొజిషన్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు 10థ్ సర్టిఫికేట్ ఉంది. 3 ఇయర్స్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ కంప్యూటర్ హార్డ్‌వేర్ అండ్ నెట్వర్క్ మెయింటెనెన్స్. కంప్యూటర్ హార్డ్‌వేర్ అంటే ఏం లేదండి. లోపల మీరు ఏంటంటే హార్డ్ డిస్క్ చేంజ్ చేస్తుంటారు. ర్యామ్ చేంజ్ చేస్తుంటారు. మదర్ బోర్డ్స్ కొన్ని రిపేర్ చేస్తూ ఉంటారు కదా! అది కంప్యూటర్ హార్డ్‌వేర్‌లోకొస్తుంది. నెట్వర్క్ మెయింటెనెన్స్ అంటే ఏంటంటే ల్యాన్, వ్యాన్ ఇవన్నీ ఉంటాయి చూసారా? ఇంటర్నెట్ కనెక్షన్స్ ద్వారా మీరేదైతే కంప్యూటర్ ఇంటర్నల్‌గా మీరు వర్క్ చేస్తున్నారో దానికి మీకేంటంటే ఈ నెట్వర్క్ మెయింటెనెన్స్‌లోకొస్తుందన్నమాట. ఓకేనా. ఇది ఎవరైతే 10థ్ క్లాస్ ప్లస్ 3 ఇయర్స్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు దానికి అప్లై చేసుకోవచ్చు. ఐటీ అయితే అప్లై చేస్తే మీరు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఏమీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అండి. దీనికి 8 పోస్టులున్నాయి. 8 కూడా మనకి కేటగరీ వైస్‌గా డివైడ్ చేసి ఇచ్చారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10థ్ క్లాస్ ప్లస్ ఐటీఐలో ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే పీఏఎస్ఎస్ఏఏ ట్రేడ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా. లేదు అనుకుంటే 10థ్ క్లాస్‌తో మీరు అప్లై చేసుకున్నట్టయితే ఏం కావాలి? 3 ఇయర్స్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఏంలో కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్‌గా మీకు కంపల్సరీగా 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా ఐటీఐతో అప్లై చేసుకుంటే ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. నెక్స్ట్ లైబ్రరీ అసిస్టెంట్ అండి. ఎవరైతే 10థ్ క్లాస్ ప్లస్ ఐటీఐలో లైబ్రరీ అసిస్టెంట్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకో ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుందాం. నెక్స్ట్ పొజిషన్ అండి. ఎక్స్‌పీరియన్స్ కాదు. డెస్క్‌టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ అండి. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి డెస్క్‌టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10థ్ క్లాస్ ప్లస్ ఐటీఐలో ఎవరైతే డెస్క్‌టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దానికి ఈ పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చు. లెదర్ గూడ్స్ మేకర్ అని అవుతుంది. ఇంకోటి నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి దీనికి 10థ్ క్లాస్ ప్లస్ ఐటీఐలో ఎవరైతే లెదర్ గూడ్స్ మేకర్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫుట్‌వేర్ మేకర్ అండి. ఫుట్‌వేర్ మేకర్‌లో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సేమ్ 10థ్ క్లాస్ ప్లస్ ఐటీఐలో ఎవరైతే ఫుట్‌వేర్ మేకర్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే ఈ పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెకానిక్ మోటార్ వెహికల్ అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 10థ్ క్లాస్‌లో ఐటీఐలో ఎవరైతే మెకానిక్ మోటార్ వెహికల్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారో అంటే మోటార్ మెకానిక్ చేసిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఎవరైనా సరే ఈ పొజిషన్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. మెకానిక్ మోటార్ వెహికల్ అని ఉంది కదా! ఇక్కడ ఒకటే పోస్ట్ ఉంది. ఒకటి కూడా ఓపెన్ కేటగిరీకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మోటార్ మెకానిక్ ఎవరైతే చేసిన ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇదేనండి మనకి పొజిషన్స్. ఒకవేళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్ వెళ్లి మళ్ళీ వినండి. లేదు అనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో ఈ పోస్ట్ కోడ్‌కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీసీ 2519 పోస్ట్ కోడ్‌కి నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది.
నేను అప్లై చేయొచ్చా లేదా? లేదనుకుంటే నేను 10థ్ క్లాస్‌తో అప్లై చేయాలనుకుంటున్నానన్నయ్య. నాకు 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. నేను అప్లై చేయొచ్చా అంటే చేసుకోవచ్చు. 10థ్ క్లాస్‌తో పాటు 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా చేసుకోవచ్చు. 10థ్ తర్వాత ఐటీఐ చేసినా అప్లై చేసుకోవచ్చు. ఐటీఐతో అప్లై చేస్తే మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ ఏమీ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ డిస్కస్ చేసుకున్నట్టయితే జనరల్ బెనిఫిట్స్ అసలు ఏమేమి ఉంటాయి? మీకు ఎందుకు బేసిక్ సాలరీ 19,900 చూపించారు. గ్రాస్ సాలరీ 38,000 ఎలా వస్తుంది అంటే ఇలాగే ఇక్కడ చూడండి డీఏ అని, హౌస్ రెంట్ అలవెన్స్ అని, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అని, అకామిడేషన్స్ అని చెప్పేసి, మెడికల్ అనేసి, లీవ్ ట్రావెల్ కన్సెషన్స్ అని ఇవన్నీ కూడా మీకు ఇచ్చే ఏంటంటే బెనిఫిట్స్ అండి. ఓకేనా? ఇవన్నీ కూడా మీకు యాడ్ అవుతూ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మీకు కూడా అట్లానే ఉంటాయి. అదర్ కండిషన్స్ చూసుకున్నట్టయితే ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మీరు డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేస్తున్నారో అది మీ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్‌తో మ్యాచ్ అవ్వాలి. అది మాత్రమే కన్సిడర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా? 2, 3 పోస్టులకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఫీజు సెపరేట్‌గా పే చేస్తారు. అలాగే సెపరేట్ అప్లికేషన్ పంపిస్తారు. ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి అంటే ఫీజు అప్లికేషన్ పే చేయాల్సిన అవసరం లేని వాళ్ళు ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పీరియడ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అనేది పార్ట్ టైమ్ బేసిస్‌గా గాని, డైలీ బేసిస్‌గా గాని ఉండకూడదు. రెగ్యులర్ బేసిస్‌గా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఒక కంపెనీ తీసుకున్నారనుకోండి. ఆ కంపెనీలో మీరు రెగ్యులర్ ఎంప్లాయీ ఉండాలి. ఓకేనా? మీరు పార్ట్ టైమ్ బేసిస్ గాని, అంటే కాంట్రాక్ట్ బేసిస్ గాని, డైలీ బేసిస్‌గా ఉండకూడదన్నమాట. ఓకేనా? అది ఇన్‌వాలిడ్ ఎక్స్‌పీరియన్స్ కింద కన్సిడర్ చేస్తారు. వాలిడ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే మీరు అప్లై చేయడానికి అవుతది ఎక్స్‌పీరియన్స్‌కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్, ఏజ్ లిమిట్ మీకు ఆల్రెడీ చెప్పాను. 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్న వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ ఉంటుంది. అలాగే ఓబీసీ వాళ్ళకొచ్చేసి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అట్లానే డివైడ్ చేశాను నేను. అన్నీ కూడా మార్క్ చేసి పెట్టాను. ఇక్కడ మనకి స్కీమ్ ఆఫ్ సెలక్షన్ అండ్ నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ నెక్స్ట్ సిలబస్ అన్నీ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్స్ అండి. మీరు ఏదైతే అప్లికేషన్ ఆన్‌లైన్‌లో అప్లై చేస్తారో అన్నీ కూడా స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. అంతా మీ పెట్టిన అప్లికేషన్స్ మీరు రిక్వైర్డ్ అంటే మీరు పెట్టిన డాక్యుమెంట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నీ కూడా స్క్రీనింగ్ చేస్తారు. స్క్రీనింగ్ చేసి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి స్టేజ్ 1 ట్రేడ్ టెస్ట్ అయితే పెడతారన్నమాట. ట్రేడ్ టెస్ట్ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. మీరది క్వాలిఫై అయిపోతే చాలు. జస్ట్ పాస్ మార్కులతో మీరు పాస్ అయినా సరిపోతుంది. అది దాంట్లో మీకు ఎటువంటి మెరిట్ లిస్ట్ అనేది ఏమీ ఇవ్వరు. ఓకేనా? అది ఎవరైతే క్వాలిఫై అయిపోతారో వాళ్ళకి స్టేజ్ 2కైతే పిలవడం జరుగుతుందన్నమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. లేదంటే ఆఫ్‌లైన్‌లో అయినా కండక్ట్ చేస్తారు. లేదా ఆన్‌లైన్‌లో అయినా కండక్ట్ చేస్తారు. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయన్నమాట. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. మీరు సూటబుల్ లాంగ్వేజ్ హిందీ అయితే హిందీలో రాయండి. లేదనుకుంటే ఇంగ్లీష్‌లో రాసుకోండి. అండ్ స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే మీకు ఐటీఐ అండ్ నెక్స్ట్ 12థ్ క్లాస్ బేస్డ్ మీద ఉంటాయన్నమాట. అంటే ఇంటర్ బేస్డ్ అడుగుతారు. అంటే మీడియం లెవెల్‌లో ఉంటుంది. 150 క్వెషన్స్ ఉంటాయి. 2 అవర్స్ 30 మినిట్స్ టైమ్ అయితే ఉంటుందన్నమాట. పేపర్ 1 చూసుకున్నట్టయితే మీకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. 50 క్వెషన్స్ ఉంటాయి. 100 మార్క్స్‌కి అండి. అంటే ఈచ్ కరెక్ట్ ఆన్సర్ 2 మార్క్స్ క్యారీ అవుతాయి. ఇక దీనికి వచ్చేసి నెగెటివ్ మార్కింగ్ అనేది ఏమి ఉండదు. ఇది పేపర్ 1. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2, పేపర్ 3 కూడా ఉంటుంది. దీంట్లో మనకి సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. 25 క్వెషన్స్ ఉంటాయి. ఒక్కొక్క సబ్జెక్ట్ నుండి 75 మార్క్స్ వస్తాయండి. అంటే 3 మార్క్స్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్. బట్ దీనికి నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి ఒక నెగెటివ్ మార్కింగ్ అనేది పోతుంది. చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పేపర్ 3 కూడా సేమేనండి. ఏదైతే మీది రిలవెంట్ ట్రేడ్ ఉందో, రిలవెంట్ సబ్జెక్ట్ మీద మీకు 50 క్వెషన్స్ వస్తాయి. 150 మార్క్స్, 3 మార్క్స్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్, 1 మార్క్ అనేది నెగెటివ్ మార్కింగ్‌కి పోతుందన్నమాట తప్పు పెడితే. మెరిట్ లిస్ట్ అనేది పేపర్ 2, పేపర్ 3 బేస్డ్ చేసుకొని తీస్తారన్నమాట. ఇది చాలా తెలివిగా చేశారు. ఎందుకంటే పేపర్ 1ని ఇంక్లూడ్ చేయడం లేదు. ఎందుకంటే ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ లేదు కదా! పేపర్ 1ని ఇంక్లూడ్ చేయకుండా పేపర్ 2 అండ్ పేపర్ 3లో వచ్చిన దాన్ని బట్టే మీకేంటంటే మెరిట్ లిస్ట్ ఇస్తారని చెప్పేసి తీశారన్నమాట. ఓకేనా? అందులో చాలా మంది షార్ట్ లిస్ట్ అయిపోతారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రిటన్ ఎగ్జామ్ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తారు? ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ అంటే చెన్నై. మనకి చెన్నైలో ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్లి మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజ్ వచ్చినట్టయితే మెయిల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి రూ. 500 అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. మెయిల్ క్యాండిడేట్స్‌కి మాత్రమే. మెయిల్ క్యాండిడేట్స్ ఎవరైతే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రూ. 500 అనేది అప్లికేషన్ ఫీజ్. అండ్ దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఉమెన్ కేటగిరీ సీఎస్ఐఆర్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది ఏమీ లేదు. ఉమెన్ క్యాండిడేట్స్ అంటే ఇక్కడ ఎవరంటే ప్రతి క్యాస్ట్ వాళ్ళు, ఏ క్యాస్ట్ వాళ్ళని జనరల్ అయినా, ఓబీసీ అయినా, ఈడబ్ల్యూఎస్ వాళ్ళని ఎవరైనా సరే దీనికి అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టుకునే ఆప్షన్ ఉంది కాబట్టి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి. అండ్ ఇది ఎలా అప్లై చేయాలి ఏంటంటే ఇది ఆన్‌లైన్ అప్లికేషన్ అండి. ఇక్కడ మనకి ఈ వెబ్‌సైట్ ఇచ్చారు కదా! ఇవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. వాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ అవ్వాలి. ఎందుకంటే ఫర్దర్‌గా మీకు ఈమెయిల్ ఐడీతోనే మీకైతే కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి
మీకు ఆల్రెడీ చెప్పాను కదా! మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సెపరేట్ అప్లికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ కూడా అప్‌లోడ్ చేయాల్సుంటుంది. హార్డ్ కాపీ అనేది మీరేం పంపించాల్సిన అవసరం లేదు. ఓకేనా? అట్ ది టైమ్ ఆఫ్ రిటన్ ఎగ్జామ్ స్టేజ్ 2కే మీరు హార్డ్ కాపీ అనేది పట్టుకెళ్లాల్సుంటుంది సిగ్నేచర్ చేసి. ఓకేనా? స్టేజ్ 1కి ఏం అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మీరు హార్డ్ కాపీ పంపించాల్సొస్తుందో ఆ హార్డ్ కాపీకి అటాచ్ చేయాల్సిందన్నమాట. ఏది స్టేజ్ 2లో. ఇది మీకు ప్రెజెంట్ అయితే మీకు ఏమీ అవసరం లేదు. ఎవరైతే స్టేజ్ 2 ఉంటుందో అది వాళ్ళకి సంబంధించింది మాత్రమే. ఓకేనా? ఎవరికైనా ఇంటిమేట్ చేస్తే మీకు ఏమైనా మెయిల్ వచ్చిందనుకోండి హార్డ్ కాపీస్ పంపించండి. మీరు అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్స్ క్లారిటీ లేవు. లేదు అనుకుంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పేసి ఏమైనా వాళ్ళు మెయిల్ పెడితేనే మీరు ఇవి పంపించాల్సి ఉంటుందన్నమాట. ఇది మీ ఆన్‌లైన్ అప్లికేషను, ఏదైతే మీరు ఫీజ్ రిసిప్ట్ చేసారో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ కలర్ ఫోటో, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలాగే ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్, ఇఫ్ ఎనీ ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే పెట్టండి. ఇఫ్ ఎనీ అంటే ఉంటేనే పెట్టండి అని. నెక్స్ట్ వచ్చేసి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా సెల్ఫ్ అటాచ్డ్ అంటే ప్రతీది కూడా జిరాక్స్ తీస్తారు. జిరాక్స్ తీసి కింద సిగ్నేచర్ చేస్తే అదే సెల్ఫ్ అటాచ్డ్ మాట. వాళ్ళు మెయిల్ చేస్తేనే మీరు పంపించాలండి. లేకపోతే మీరేం పంపించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇదంతా కూడా హిందీ నోటిఫికేషన్ మాట. ఓకేనా? హిందీలో ఉంటుంది. ఇంగ్లీష్‌లో కూడా ఉంటుంది. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో ఏంటో చూపిస్తాను. డిస్క్రిప్షన్ ఇచ్చి లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందండి. బెటర్ టు ఓపెన్ ఇన్ పీసీ ఆర్ ల్యాప్‌టాప్ ఆర్ గూగుల్ క్రోమ్ ఏదైతే ఉందో ఫైర్ ఫాక్స్ గాని. అంటే మీది ఫోన్‌లో గూగుల్ క్రోమ్ ఉంటుంది కదా! డెస్క్‌టాప్ సైట్ పెట్టి మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ అవుతుంది. ఓకేనా? అండ్ మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ మీద చేస్తే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ పోస్ట్ అప్లయింగ్ ఫర్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు, ఏంటో పోస్ట్ కోడ్ నేను ఫస్టే చెప్పా. పోస్ట్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఆ పోస్ట్ కోడ్ చూసుకొని మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు ఏంటో అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ కేటగిరీ ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? మీ కేటగిరీ జనరల్ అయితే జనరల్, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అయితే ఓబీసీ, ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత టైటిల్ వచ్చేసి మిస్టర్ గాని, మిసెస్ గాని. ఓకేనా? మీరు మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే నేమ్ వచ్చేసి మీ 10థ్ క్లాస్ యాస్ పర్ ఎస్ఎస్‌సి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కదా! మీ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉందో సేమ్ మీ నేమ్ ఎంటర్ చేస్తారు. ఈమెయిల్ ఐడీ సేమ్ ఈమెయిల్ ఐడీ అండ్ పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకొని సేమ్ పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్టయితే మీ మెయిల్ ఐడీకి వీళ్ళు ఒక మెయిల్ పంపిస్తారన్నమాట. కన్ఫర్మేషన్ మెయిల్ ఐడీ అది మీదా కాదా అని చెప్పేసి. అది మీరు వెరిఫై చేసుకున్నట్టయితే మీకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు లాగిన్ అయినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇదేనండి మనకి నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఇదే మాట. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అనేవి క్లారిఫై అయితే చేసుకోండి. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.